హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి టాప్ 100 బిడ్స్ తోటి ఒక గ్రాండ్ టెస్ట్ను మన యాప్లోకి అయితే నిన్న మనం తీసుకురావడం జరిగింది. సో దానిలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ టెస్ట్ అయితే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. టాప్ 100 బిట్స్ తోటి ఈ టెస్ట్ అయితే మనం కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో మీకు తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ను మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునే విధంగా సో దీనికి సంబంధించి అయితే మేము అక్కడ యాక్సెస్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మేము కీతో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అయితే యాడ్ చేసాం. ఇది దానికి సంబంధించిన పీడిఎఫ్. మీరు ఇక్కడ క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత లాస్ట్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్లో మీకు కీ ఉంటుంది. సో టాప్ 100 క్వశ్చన్కి సంబంధించినటువంటి కీ ఇట్లా మీరు ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ ఈ 100 క్వశ్చన్కి సంబంధించినటువంటి కీ తర్వాత సో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ప్రతి క్వశ్చన్ సంబంధించి అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి కావచ్చు, సెకండ్ క్వశ్చన్ సంబంధించి సో ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు అంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాం. సో మీరు ఆన్లైన్ టెస్ట్ రాసిన తర్వాత కూడా అక్కడ సబ్మిట్ చేసినాక కూడా వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ మీకు ఉంటుంది. అదేవిధంగా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్న తర్వాత కూడా ఈ విధంగా అయితే మీకు దానికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ కూడా దీనిలో అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి దీన్ని చూడండి. సో దానిలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో ఈ క్రింది తెలంగాణ ప్రభుత్వ పథకాలను అవి ప్రారంభం కాబడినటువంటి సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకు 4 పథకాలు ఉన్నాయి. సో అవి ప్రారంభం కాబడినటువంటి సంవత్సరాల ఆధారంగా వీటిని అయితే అమర్చవలసి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మిషన్ కాకతీయ, ఆసరా, అదేవిధంగా షీ టీమ్స్, చేనేత లక్ష్మి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. సో ఒకసారి ఇవి ఏ సంవత్సరంలో ప్రారంభం కాబడినో మొదటగా చూద్దాం. సో మిషన్ కాకతీయ కనుక చూసినట్లయితే ఇది మనకు 2015లో ప్రారంభించబడినటువంటి పథకం. అదేవిధంగా ఆసరా అనేటువంటి పథకాన్ని మనకు తెలంగాణ ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. అదేవిధంగా షీ టీమ్స్ అనేటువంటి పథకాన్ని కనుక చూసినట్లయితే సో దీన్ని కూడా మనకు 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ చేనేత లక్ష్మి అనేటువంటి పథకాన్ని కనుక చూసినట్లయితే సో ఇది మనకు 2016లో తెలంగాణ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ మనకు 2015 తోటి ఒకటి, 2016 తోటి ఒకటి ఉంది. సో వీటిని ఈజీగా మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఇక మిగతా 2 పథకాలు కనుక చూసినట్లయితే 2014 తోటి 2 ఉన్నాయి కనుక సో ఇవి ఏ డేట్న ప్రారంభించారనేది కనుక తెలిసినట్లయితేనే మనం వీటికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్ 3 అండ్ 2 అండ్ 3 కనుక చూసినట్లయితే సో ఇక్కడ 3 తోటి స్టార్ట్ అయినటువంటిది ఒక ఆప్షన్ ఉంది. అదేవిధంగా 2 తోటి కూడా స్టార్ట్ అయినట్టు ఒక ఆప్షన్ ఉంది కనుక సో ఇక్కడ మనకు డేట్స్ కూడా కంపల్సరీ తెలియాలి. ఒకసారి వీటికి సంబంధించిన డేట్స్ కూడా చూద్దాం. సో ఆసరా కనుక చూసినట్లయితే మనకు ఆసరా పథకం వచ్చేసి 2014 నవంబర్ 8వ తేదీన దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ షీ టీమ్స్ కనుక చూసినట్లయితే మనకు సో ఇది 2014 అక్టోబర్ 24న స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనకు ఈజీగా దీన్ని ఎలిమినేట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనకు అక్టోబర్ 1 వస్తుంది, తర్వాత నవంబర్ వస్తుంది. ఇంకా సో మనకు షీ టీమ్స్ అనేటువంటిది ఇవి ఇచ్చినటువంటి 4 స్కీమ్స్లో మొదటగా స్టార్ట్ చేయబడినటువంటి పథకం. సో అది వచ్చేసి మనకు 3 కనుక సో ఆప్షన్ 2 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ మనకు ఆసరా సో 2014 నవంబర్ 8న దీన్ని స్టార్ట్ చేశారు. సో 3214 మిషన్ కాకతీయ వచ్చేసి 2015 మార్చ్ 12న స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది మనకు డైరెక్ట్గా ఒకసారి అడిగిన డేట్తో సహా. అండ్ నెక్స్ట్ విషయంలో అయితే చేనేత లక్ష్మి వచ్చేసి కనుక చూసినట్లయితే 2016 ఆగస్టు 7న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్లా మనకు క్రొనాలజీ ప్రకారం ఎక్కువగా ఇటీవల కాలంలో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే 3214 అని చెప్పేసి సో మన ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ కూడా మనం మన టెస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్లో కావచ్చు అండ్ టెస్ట్ మీరు రాసి అక్కడ సబ్మిట్ చేసినాక కూడా దానికి సంబంధించినటువంటి కీ ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా మనకు మిషన్ కాకతీయ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆసరా ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ షీ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా చేనేత లక్ష్మి అనేటువంటి స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది అనేటువంటి దాన్ని కూడా మేము దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో భాగంగా అయితే మన టెస్ట్లో అయితే ఇచ్చాం. సో ఇక్కడ మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ 4th క్వశ్చన్ చూద్దాం. సో దళిత బంధు పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీనిలో ఏవి సరి అయినవో వాటిని మనం గుర్తించవలసి అయితే ఉంటుంది. సో ఫస్ట్ కనుక చూసినట్లయితే ఈ పథకాన్ని 2021 ఆగస్టు 16న హుజరాబాద్ మండల్ శాలపల్లి ఇందిరానగర్లో సీఎం కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారని చెప్పేసి అంటున్నాడు. అండ్ సెకండ్ కనుక చూసినట్లయితే ఇది దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం అంటున్నాడు. అండ్ థర్డ్ది కనుక చూసినట్లయితే ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి ఎస్సీ కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది అంటున్నాడు.
సో దీనిలో మనం సరి అయినవి గుర్తించాలి. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ది కనుక చూసినట్లయితే ఈ పథకాన్ని 2021 ఆగస్టు 16న మనకు హుజరాబాద్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంత మనం కన్ఫ్యూజ్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యాదాద్రి భువనగిరిలో కూడా మనకు అంతకంటే ముందే ఆగస్టు 4న దీన్ని మనకు కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి. సో ఇక్కడ ఏమంటున్నాడు, పైలట్ ప్రాజెక్ట్గా అంటున్నాడు. సో మనకు పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ ఈ హుజరాబాద్ మండలం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఇటువంటి వాటిని జాగ్రత్తగా అయితే చూడవలసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మనకు ఇది పొందినటువంటి మొదటి లబ్ధిదారు కూడా మనకు ఆ నేమ్ కూడా అయితే మనకు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో కొత్తూరి రాధా, సో కనుకుల గిద్ద అనేటువంటి గ్రామానికి చెందినటువంటి పర్సన్కు సో మొదటగా ఈ లబ్ధిదారుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం సెకండ్ పాయింట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకు కరెక్టే. సో సెకండ్ కనుక చూసినట్లయితే ఇది దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం. సో ఇది దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం. సో వాళ్ళ యొక్క అకౌంట్స్కు డైరెక్ట్గా 10 lakhs రూపీస్ అయితే అంటే అర్హులైనటువంటి ఎస్సీలకు ప్రభుత్వం అయితే అందిస్తుంది. సో ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి ఎస్సీ కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి 3 కరెక్టే కనుక 1, 2, 3. సో 1, 2, 3 అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రతిదీ తెలవాలి. సో దీనికి సంబంధించి ఇంకా మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మొదటగా దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు సో 100 దళిత కుటుంబాలకు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో అప్పుడు 33 జిల్లాలకు సంబంధించి సో 300 కోట్లు అయితే కేటాయించారు. సో ప్రజెంట్ మనకు ఈ 2023-24 బడ్జెట్లో దళిత బంధు స్కీమ్కు అత్యధికంగా డబ్బులు అయితే కేటాయించడం జరిగింది. అది ఎంత అనేది కింద మనకు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి తెలిసిన వాళ్ళు. సో దానికి సంబంధించి అక్కడ నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇక దీనికి సంబంధించి నేను ఇదే పీడిఎఫ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు 4th క్వశ్చన్ సంబంధించి కనుక చూసినట్లయితే మీరు అక్కడ ఆన్లైన్లో టెస్ట్ రాసి దాన్ని సబ్మిట్ చేసినాక కూడా సో అక్కడ వీటికి సంబంధించినటువంటి ఈ పాయింట్స్ అయితే మీకు కనబడతాయి. ఈ పథకాన్ని 2021 ఆగస్టు 4న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి నుండి ప్రారంభించారని చెప్పేసి, అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్గా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారని చెప్పేసి, ఈ పథకం తొలి లబ్ధిదారు కొత్తూరు రాదని చెప్పేసి ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా మేము యాడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్లో. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 9th క్వశ్చన్ కనుక చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ రకం కావచ్చు, అదేవిధంగా ఈ పెన్షన్ పేరును సరిగా జతపరచమని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే చూడవచ్చు. సో ఒకవైపు వచ్చేసి ఇక్కడ వృద్ధాప్య పెన్షన్, నేత కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు, ఇంకా ఒంటరి మహిళ అండ్ దివ్యాంగులు అని చెప్పేసి ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి నేమ్ సో రక్షణ, చేయుత, ఆర్థిక సహాయం, భద్రత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ 1 by 1 మనం మ్యాచ్ చేసుకుంటాం. ఫస్ట్ చూసినట్లయితే వృద్ధాప్య అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది వచ్చేసి మనకు రక్షణ అనే నేమ్ తోటి మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అంటే 1A అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే మనకు 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి, ఒకటి ఫస్ట్ది, ఒకటి లాస్ట్ది. ఓకేనా. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ దీంతో పాటు ఇప్పుడు వృద్ధాప్య అనేటువంటిది రక్షణ అనేటువంటి నేమ్తో ఇస్తున్నారు. దీనికి సంబంధించిన కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కార్డు ఉంటుందని చెప్పేసి కూడా మనకు ప్రీవియస్లో అడిగిండు. సో అది వచ్చేసి మనకు గులాబీ కలర్ అండి, గులాబీ కలర్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వృద్ధాప్య పెన్షన్ అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏంటంటే మనకు నల్గొండ. సో అంటే డెప్త్గా అడిగినప్పుడు ఇటువంటి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేత కార్మికులు అని చెప్పేసి అంటున్నాడు. సో నేత కార్మికులు అనేటువంటిది చేయుత నేమ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ బి తోటి, ఓకేనా, 1A అండ్ 2B. సో ఇవి రెండు కూడా అదే విధంగా ఉన్నాయి మనకు. సో మనకు ఫస్ట్ది లాస్ట్ చూసినప్పుడు 1A 2B అయితే ఉంది. సో ఇది నెక్స్ట్ మనకు ఒంటరి మహిళ కనుక చూసినట్లయితే ఆర్థిక సాయం. సో ఒంటరి మహిళకు కూడా మనకు ఆర్థిక సాయం పేరుతో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దివ్యాంగులకు వచ్చేసి భద్రత. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనకు 1A 2B 3C అదేవిధంగా 4D అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి కార్డ్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ ప్రీవియస్లో అయితే అడగడం జరిగింది. ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఆకుపచ్చ కార్డు ఉంటుంది, ఓకేనా, ఆకుపచ్చ కార్డు. వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి కార్డ్స్ అయితే మనకు కేటాయించలేదు. సో వీటిని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంక ఇవే కాకుండా వీటికి సంబంధించి మనకు వితంతువులకు సంబంధించి కనుక చూసినట్లయితే జీవనాధారం అనేటువంటి పేరుతోటి వితంతువులకు ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించి నీలం రంగు కార్డు అనేటువంటిది ఉంటుంది. 18 years అనేది ఏజ్ ఉండాలి. అది కూడా మనకు అత్యధికంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు దానికి సంబంధించి. ఇంకా అదే కాకుండా కళ్ళు గీత కార్మికులకు సంబంధించి ఆలంబన అనేటువంటి పేరుతోటి కావచ్చు, ఇంకా బీడీ కార్మికులకు సంబంధించి ఆర్థిక సహాయం అని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి గులాబీ కలర్ కార్డు తోటి మనకు భరోసా అనే నేమ్ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా వీటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా మనం సో పీడిఎఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ సంబంధించి ఇక్కడ మనం మీరు 9th క్వశ్చన్ కనుక చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీ ఇక్కడైతే యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు 9th క్వశ్చన్ సంబంధించి సో వితంతువులకు సంబంధించి జీవనాధారం పేరుతోటి నీలం రంగు కార్డు అని చెప్పేసి, కళ్ళు గీత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సో ఈ విధంగా అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఈ టెస్ట్ రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 20 కనుక చూసినట్లయితే కళ్యాణ లక్ష్మి పథకం సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీనిలో ఏవి సరి అయినవో వాటిని గుర్తించండి. సో ఇక్కడ మనం ఫస్ట్ది కనుక చూసినట్లయితే 2016 నుంచి బీసీ వర్గాల వారికి ఈ పథకం అందజేస్తున్నారు అంటున్నాడు. అండ్ సెకండ్ కనుక చూసినట్లయితే ఈ పథకాన్ని బాలల హక్కుల ఉద్యమకారుడైనటువంటి
కైలాస్ సత్యార్థి అభినందించాడని చెప్పేసి అంటున్నాడు. అండ్ థర్డ్ చూసినట్లయితే 2023-24 వార్షిక బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి 3,210 కోట్లు కేటాయించారని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు ప్రజెంట్ వచ్చినట్టు అప్డేట్. సో దీనిలో మనకు సరైనవి ఏంటో గుర్తించండి. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ది కనుక విషయాలైతే సో 2016 నుంచి బీసీ వర్గాల వారికి ఈ పథకాన్ని అందజేస్తున్నారని అంటున్నాడు. సో ఫస్ట్ది కరెక్టే అండి. యాక్చువల్గా మనకు కళ్యాణ లక్ష్మి స్కీమ్ అనేటువంటిది 2014లో స్టార్ట్ చేశారు. 2014 అక్టోబర్ 2న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకు మొదటగా స్టార్ట్ చేసినప్పుడు ఇది అందరికీ వర్తింపజేయలేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాలు కావచ్చు, షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే దీన్ని వర్తింపజేశారు. అప్పుడు 51,000 రూపాయలు అయితే అర్హులైనటువంటి వారికి అయితే ఇచ్చేవాళ్ళు. సో తర్వాత మనకు 2016 నుంచి దీనిలో మనకు బీసీ వాళ్ళని కూడా చేర్చడం జరిగింది. అంటే సామాజికంగా, విద్యాపరంగా కావచ్చు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారిని కూడా దీనిలో చేర్చడం జరిగింది. అది ఎప్పుడంటే మనకు 2016 అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఏమంటున్నాడు, సో ఈ పథకాన్ని బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి అభినందించాడని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ పథకం ద్వారా బాల్య వివాహాల సంఖ్య అనేటువంటి తగ్గుతుంది. ఎందుకంటే సో ఇక్కడ పెళ్లి చేసేటువంటి ఎవరైతే ఆ పర్సన్ ఉంటుందో వాళ్ళకి 18+ ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి దీనిలో మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనకు తెలంగాణలో బాల్య వివాహాల పర్సెంటేజ్ అనేది తగ్గుతుందని చెప్పేసి మనకు కైలాస్ సత్యార్థి సో కరీంనగర్ వేదికగా సో దీన్ని అభినందించడం జరిగిందనమాట. సో ఇతనికి నోబెల్ కూడా రావడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఏ సంవత్సరంలో కైలాస్ సత్యార్థి గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిందనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, సో ఇప్పుడు 2023-24 వార్షిక బడ్జెట్లో మనకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్ ఈ 2 స్కీమ్స్కి సంబంధించి 3,210 కోట్లు కేటాయించారని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి 3 ఆప్షన్స్ కరెక్టే. ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా దీనికి సంబంధించి మనకు డెప్త్గా అడగాలనుకున్నప్పుడు సో ప్రజెంట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎంత ఇస్తున్నారని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు 1,116 రూపాయలు అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ మనకి 51,000 ఇచ్చారు, తర్వాత 75,000 ఇచ్చారు. సో ప్రజెంట్ కనుక విషయమైతే మనకు 1,116 రూపాయలు అనేటువంటిది ప్రజెంట్ అర్హులైనటువంటి వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా అదే కాకుండా తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం అనేటువంటి 2 లక్షలకు మించరాదని చెప్పేసి ఈ పథకం సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కేటాయించడం జరిగింది. అది మనకు అర్బన్లో ఉన్న వారికి, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న వారికి తేడా అయితే ఉంటుంది. సో వాటిని కూడా మన క్వశ్చన్ కొంచెం డెప్త్గా అడగాలనుకున్నప్పుడు సో వాటిని కూడా అక్కడ యాడ్ చేస్తారు కనుక సో జాగ్రత్తగా అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 1 అనేటువంటిది ఆల్ అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక విషయం అయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 50 చూద్దాం. సో క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి చూడవచ్చు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కనుక విషయంలో అయితే డ్రోన్లతో ఔషధాల సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మొదటగా వికారాబాద్ జిల్లా నుంచి ప్రారంభించిందని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ది. అండ్ సెకండ్ కనుక విషయం దేశంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని చెప్పేసి అంటున్నాడు. దీనిలో మనకు సరి అయినవి గుర్తించాలి. సో ఇక్కడ ఫస్ట్ కనుక విషయం అయితే మనకు డ్రోన్లతోటి ఔషధాలు సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మనకు వికారాబాద్ జిల్లా నుంచి అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇది కరెక్టే. ఇది మనకు 2021లో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో 2021 సెప్టెంబర్ 11న మనకు కేటీఆర్ గారు దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో మనకు వికారాబాద్లో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో దీన్ని అయితే స్టార్ట్ చేశారు అక్కడి నుంచి. సో ఫస్ట్ ఇది కరెక్ట్. నెక్స్ట్ విషయం అయితే దేశంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని చెప్పేసి అంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఇవ్వబడినటువంటి 2 ఆప్షన్స్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది దేశంలోనే మొదటిసారిగా సో ఏదైతే మనకు ఈ రవాణా సౌకర్యం లేనటువంటి మారుమూల ప్రాంతాలకు సో ఇట్లా మెషిన్స్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏవైతే వ్యాక్సిన్లను సో దీని ద్వారా పంపించడం అనేది మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది. సో ఇటువంటి ఫస్ట్ టైం కనుక మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మరొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ కనుక విషయం అయితే క్వశ్చన్ నెంబర్ 61. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఈ క్రింది కేంద్ర ప్రభుత్వ పథకాలను అవి ప్రారంభించబడినటువంటి సంవత్సరాల ఆధారంగా అమర్చండి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు రాష్ట్రీయ జల్ జీవన్ కోష్, అదేవిధంగా స్వామిత్వ అండ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అండ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి ఇక్కడ 4 పథకాలను చూడవచ్చు. ఇవి ప్రారంభించబడిన సంవత్సరాల ఆధారంగా అమర్చవలసి అయితే ఉంటుంది. ఒకసారి వీటికి సంబంధించి ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో ఇక్కడ రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ అనేటువంటిది మనకు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా సామిత్వ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మన కరెంట్ ఇష్యూలో కూడా ఉంది. మనకు ఆల్రెడీ నేను కరెంట్ అఫేర్స్లో భాగంగా కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈ స్వామిత్వ అనేటువంటిది మనకు 2020 సంవత్సరంలో స్టార్ట్ చేయబడింది. అండ్ నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మనకి ఇది 2019లో స్టార్ట్ చేశారు.
అండ్ అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక చూసినట్లయితే ఇది మనకు 2016లో స్టార్ట్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ మనకు అన్ని డిఫరెంట్ ఇయర్స్లో స్టార్ట్ చేశారు కనుక ఈజీగా దీన్ని మనం ఆన్సర్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ 2016 మనకు ఫస్ట్ ఉంది కనుక సో 4 తోటి స్టార్ట్ అవుతుంది మనకు. సో దీనిలో మనకు అంటే 4 ఇక్కడ 4 నుంచి స్టార్ట్ అయ్యేటువంటిది ఏంటి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే మనకు ఆప్షన్ 2 అనేటువంటిది 4 ఉంది. సో 4 నెక్స్ట్ వచ్చేసి 3, 2, 1. సో 4, 3, 2, 1 అంటే మనకు ఆప్షన్ 2 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా మనకు సెంట్రల్ స్కీమ్స్ సంబంధించి డేట్స్ ఎక్కువ అడగట్లేదు. సో మన స్టేట్ స్కీమ్స్ సంబంధించి డేట్స్ కూడా మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా మనం పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. మీరు టెస్ట్ రాసినాక కూడా అక్కడ సబ్మిట్ చేసినట్లయితే సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ మీరు 61 కనుక చూసినట్లయితే సో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చాం. మళ్ళీ ఈ యొక్క పథకాలకు సంబంధించి సపరేట్గా క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది అంటే ఒక్కొక్క పథకం సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ కూడా మళ్ళీ మేము మన టెస్ట్ సిరీస్లో అయితే ఇచ్చాం. ఇక్కడ మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 70. సో 1 కంట్రీ 1 స్కీమ్ ఈ క్రింది ఏ పథకం యొక్క నినాదం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిఎం కిసానా, లేదంటే ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, లేదంటే ప్రధానమంత్రి స్వరోజ్గార్ యోజన. సో ఈ యొక్క ట్యాగ్ లైన్ ఏ స్కీమ్కి సంబంధించి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకానికి సంబంధించినటువంటి సో నినాదం ఇది. సో ఇది మనకి ఇంతకుముందు చెప్పాము ఆల్రెడీ. సో 2016లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2016 మార్చి 22న ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఎందుకంటే సో రైతులకు సంబంధించి ఏదైనా అతివృష్టి కావచ్చు, అనావృష్టి వచ్చి అకాల వర్షాల వల్ల వాళ్ళ యొక్క పంట కనుక నష్టపోయినప్పుడు సో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వాళ్ళకు కొంత బీమా అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి వాళ్ళు కొంత ప్రీమియం అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. 5% ప్రీమియం చెల్లిస్తే సో 25% పంట నష్టం జరిగినప్పుడు 25% అమౌంట్ను నేరుగా ఆ రైతు యొక్క ఖాతాలోకి ప్రభుత్వం ఈ స్కీమ్లో ఎవరైతే జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి సో ఈ విధంగా మన క్వశ్చన్స్ అయితే మనం టెస్ట్ సిరీస్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జస్ట్ మీరు 30 రూపీస్ తోటి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ను మీరు 3 months వరకు అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ను కూడా మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. సో మీకు చాలా వరకు ఎక్కువగా మనం డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా అప్లికేషన్ మెథడ్లో సో ఇటీవల కాలంలో మనకు అన్ని అప్లికేషన్ మెథడ్లో ఉంటున్నాయి కదా. సో అదేవిధంగా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ స్కీమ్స్కి సంబంధించి 60 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో కింద నేను యాప్ లింక్ ఇస్తాను, మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో యాప్లోకి వెళ్ళి అక్కడ మీకు తెలంగాణ ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి కనబడుతుంది. సో దానిపైన క్లిక్ చేసి మీ యొక్క గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా మీరు అమౌంట్ చెల్లించి దీనికి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ని అయితే మీరు రాయవచ్చు. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ ప్రతి సండే కూడా మేము ఇదే విధంగా టాప్ 100 బిట్స్ తోటి సబ్జెక్ట్ అయితే గ్రాండ్ టెస్ట్ అయితే తీసుకురాబోతున్నాం. నెక్స్ట్ సండే మనకు తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి వాటిపైన టాప్ 100 బిట్స్ తోటి మరొక టెస్ట్ అయితే రాబోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పటి నుంచే మీరు తెలంగాణ కల్చర్ని ఒకసారి చదువుకోండి. సో మేము టెస్ట్ రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. సో అట్లా అదేవిధంగా తెలంగాణ మూమెంట్కి సంబంధించి కావచ్చు, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు అప్ టు మీకు ఎగ్జామ్స్ మన గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉండేదాకా ఈ విధంగా గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లో అయితే రావడం జరుగుతుంది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మీకు కూడా ఇంకా ఏదైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటున్నారు అనేటువంటి దానికి కూడా కింద నాకు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే పర్టికులర్ సబ్జెక్ట్ మీద గ్రాండ్ టెస్ట్ పెట్టండి సార్ అని చెప్పేసి ఎవరికైనా ఆ సబ్జెక్ట్ కావాలనుకున్నవారు కింద నాకు కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఒకటే సబ్జెక్ట్ కావాలనుకుంటే దాని మీద కూడా మేము టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మీకు టెస్ట్ సిరీస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీకు నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.